హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెడ్ తెలుగు ఛానల్. సో క్విక్గా ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసేసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ ఓకే, ఇంట్రాడే వరకు నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ చూపిస్తున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో నిన్న చూపించిన లెవెల్స్ మనకి క్లియర్గా వర్కౌట్ అయినాయి. షార్టింగ్ అనమాట ఇంకా. అండ్ నిన్న మీకు ఈ లెవెల్స్ మీకు క్లియర్గా ప్లేస్ చేసి అయితే నేను చూపించాను, రెసిస్టెన్స్ ఏరియాస్. అక్కడి నుంచే మనకి ఫాల్ బ్యాక్ అనేది రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి. సో ఇది చాలా క్లియర్ కట్గా ఆల్మోస్ట్ లైక్ ఒక 380 పాయింట్స్ 370 పాయింట్స్ వచ్చింది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 550 దాకా వచ్చినాయి. అండ్ మీరు రెండు చూసుకుంటే కనుక నిన్న 900 పాయింట్స్ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1750 దాకా అప్ సైడ్ మొమెంటం అనేది రావడం జరిగింది ఓకే రెండిట్లో. అండ్ ఈవేళ ఇక్కడేమో ఒక రఫ్లీ 400 పాయింట్స్ మనకి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడేమో ఆల్మోస్ట్ 550 పాయింట్స్ ఓకే. సో ఈ రెండు కనుక చూస్తే మీరు కరెక్షన్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది రేపు ఎల్లుండిలో మనకి ట్రెండ్ అనేది రివర్సల్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కానీ వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట ఎప్పుడైనా సరే. అండ్ ఇక్కడ మనకి 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ కట్ అవుతుంది కరెక్ట్గా ఓకే. సో కట్ అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒక సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ సపోర్ట్ వస్తే మనకి మళ్ళీ సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తుంది. అండ్ కింద నిన్న చెప్పినట్టుగా ఇక్కడ ఒక గ్యాప్ ఉంది 22,950 దగ్గర నుంచి 23,000 దాకా. అండ్ ఇక్కడ ఒక 22,600 దగ్గర ఒక గ్యాప్ ఉంది, 22,300 దగ్గర ఒక గ్యాప్ ఉంది. సో ఇదంతా కూడా వెయిటింగే ఓకే. సో ఈ వెయిటింగ్ కూడా మనకి ఎప్పుడో అప్పుడు ఫిల్ అయిపోతుంది. అది ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సస్టైన్ అవ్వలేదనుకోండి, సో కిందకు వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఒకవేళ ఆగితే మట్టికి ఫ్రెండ్స్, సో మనకి ఖచ్చితంగా ఇదిగోండి ఈ లెవెల్ అయితే పక్కాగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి 1200 పాయింట్స్ అప్ సైడ్ క్లియర్ కట్ ర్యాలీ ఉంది ఓకే. సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్ ఓకే. సో రేపు మిగతాది బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి సేమ్ అలాగే ఒక కరెక్షన్ అనేది రావడం ఇందాక చెప్పాను కదా మీకు. బట్ ఇక్కడ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చాలా దూరంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక హ్యూజ్ గ్యాప్స్ ఉన్నాయి. ఇవి వెయిటింగ్లో ఉన్నాయి. ఎందుకంటే మొన్న ర్యాలీ వచ్చింది కదా సడన్గా 1 మంత్ ర్యాలీ. సో ఇది 51,000 నుంచి 51,800కి ఏదో ఒక టైంలో ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే. సో అంటే ఈ ఏరియా నేను చెప్పేది. సో ఇది ఎప్పుడో అప్పుడు ఫిల్ అయిపోవడం పక్కా. సో అది కొంచెం సీరియస్ థింగ్ అది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కదా నిన్న గ్యాప్ అప్ అయింది కాబట్టి అక్కడ కూడా కొంచెం మనకి ఇక్కడ కూడా ఒక ప్రైసింగ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇలా చూసుకున్నా కూడా 54,000 ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే. 54,000 నిఫ్టీ బ్యాంక్ మనకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వారంలోనే. సో చూద్దాం ఈ నెక్స్ట్ 3 డేస్ మనకి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ రోజుకి ఆ రోజే తప్ప మనకి ప్రొజెక్షన్స్ కానీ ఇలా మార్కెట్ ఇలా మూవ్ అవుతుందని కానీ మనం చెప్పడం చాలా చాలా కష్టం. అని చెప్పిన అది 50%కే ఛాన్సెస్ ఉండటం కూడా చాలా కష్టమే ఓకే. సో ఐ వుడ్ సజెస్ట్ మనం ఇంట్రాడే వరకు ట్రెండ్ తీసుకుని దాన్ని పికప్ చేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్ ఓకే. థ్యాంక్ యూ.